హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించే టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ టెంపుల్. మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర స్వయంగా వెలిసిన అమ్మవారు సప్తశృంగి మాతాదేవి. అసలు ఇక్కడికి వస్తే మనకు ఏదో ఒక గొప్ప అనుభూతి వస్తుంది. ఆ ఫీలింగ్ మీరు అసలు చెప్తే నమ్మరు కానీ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడ మీరు అమ్మవారిని బలంగా తలుచుకొని కోరుకుంటే మీరు అనుకున్న కోరిక అతి తొందరలోనే నెరవేరుతుంది ఇక్కడ. అమ్మవారు 7 కొండలపై వెలిసిన 7 కొండలు, 7 శక్తులు. ఇది అమ్మవారి అద్భుతం అవతారమండి. అసలు నేను అమ్మవారి రూపం చూడంగానే లిటరల్లీ చెప్తున్న నా కాళ్ళు నిజంగా అసలు ఆగిపోయాయి. ఎందుకో ఏమో తెలియదు గానీ, అమ్మవారు 10 అడుగుల ఎత్తులో 18 చేతులతో మహిషాసురుడిని సంహరించిన ఆ రూపం, ఆ అమ్మవారి కళ్ళు చూస్తే నన్నే చూస్తున్నట్టుగా అనిపించింది. నిజంగా చెప్తున్నాను. అసలు ఆ 2 నిమిషాలు నేను ఏమి కోరుకోలేదు అమ్మవారిని. కేవలం 2 నిమిషాలు నా కళ్ళు మొత్తం మూసుకొని నిలబడ్డాను. ఆ 2 నిమిషాల్లో నా గుండె మొత్తం ఖాళీ అయిపోయిందండి. నిజంగా చెప్తున్నాను. కళ్ళలో ఏదో తెలవకుండానే కన్నీళ్ళొచ్చేశాయి. ఎందుకో నాకు తెలవదు. కానీ చాలా కాలంగా మోస్తున్న భారం అక్కడే వదిలేసినా అనిపించింది. అంత బాగుంది. ఏదో నిజంగా దేవుడు ఉన్నట్టుంది అమ్మని చూస్తే. నిజంగా చెప్తున్నాను. ఒక్కసారి ఈ అమ్మవారిని వెళ్లి దర్శించుకోండి. మీరు అనుకున్న కోరిక అతి తొందరలో నెరవేరుతుంది. ఇంకా ఈ లొకేషన్ కూడా చాలా పీస్‌ఫుల్, చాలా లొకేషన్ కూడా బాగుంటుంది. అసలు గుట్టపైకి చేరుకోగానే మనకు ఇక్కడ 500 మెట్లు కనిపిస్తాయి. మేమైతే రోప్‌వే ట్రైన్‌లో అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన టైంకి అయితే నిజంగా మా అదృష్టం అనుకోవచ్చు. అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఆ అదృష్టం ఏంటంటే చూడండి, మేమైతే అమ్మవారిని అలంకరణ చూసి నేను చెప్పడం కాదండి. ఒక్కసారి మీరు వెళ్లి చూడండి. మీరే చెప్తారు. హైదరాబాద్ నుండి ఎలా వెళ్ళాలంటే మేమైతే సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వరకు వెళ్ళాం ట్రైన్‌లో. అక్కడి నుండి మా బాబాయ్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నాడండి కార్‌లో. మీరింకా అక్కడ కాకుండా మీకు డైరెక్ట్ నాసిక్ వరకు ట్రైన్ ఉంటుంది. ఎలా అంటే దేవగిరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి నాసిక్‌లో దిగి మీకు నాసిక్ నుండి మన మహారాష్ట్ర ఆర్‌టీసీ వాళ్ళయి బస్సులుంటాయి సప్తశృంగికి. అలా అయినా వెళ్ళొచ్చు. ఇంకా మీలో ఎవరైనా ఇంతవరకు వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. వెళ్ళకపోతే వెళ్లి చూడండి. ఓం శ్రీ సప్తశృంగి మాతాయ నమః. వీడియో నచ్చితే గనుక ఒక లైక్ ఇచ్చి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.